ఆత్మ ఎక్కడుంటుంది, అది శరీరంలో ఉంటే ఏం చేస్తూ ఉంటుంది? ఇలా క్వశ్చన్ అడిగారన్నమాట. ఈ క్వశ్చన్ నెక్స్ట్ కూడా చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అండి. అసలు ఇది ఆత్మ గురించి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడుంది, నేనెవరు, లోపలికి వెళ్ళి కనుక్కుంటాం, అంత లోపల ఉంది అంటున్నారు. అలా ఎక్కడుంది అసలు ఆత్మ? అంటే మెడికల్గా మాట్లాడాలా, సైంటిఫికలీ మాట్లాడాలా, స్పిరిచువల్గా మాట్లాడాలా అంటే ఒక్కొక్క మెథడాలజీలో ఒక రకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడేదంతా కూడా స్పిరిచువాలిటీ. ఎందుకంటే సంబాల 360 అనేది అమ్మవారి శక్తి కాబట్టి అమ్మవారి శక్తితో మన ఆత్మని మనం ఎలా పట్టుకోవచ్చు, ఎలా పట్టుకుంటే మనకి ఏ రకంగా అవుతుంది, ఇదంతా ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే బాడీ, మైండ్, సోల్, ఈ మూడిట్ల గురించి మనం తెలుసుకోవాలి. బాడీ అనేది ఫిజికల్గా మనం పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మైండే చాలా ప్రాబ్లం అండి. ఈ మైండ్ ఉన్నంతసేపు మీరు ఆత్మతో కనెక్ట్ అవ్వలేరు. ఇది ఒప్పుకోదు. దీనికి ఇదంతా ఇంటెలిజెన్స్ అంతా ఇదే ఉందనుకుంటున్నాం మొత్తం అంతా కూడా. చాలా మంచి ఉండే మైండ్ డెడ్ అయిపోయినా సరే బతుకుతారు, అంటే ఆత్మ అందులో ఉంటుంది, కానీ మైండ్ పనిచేయదు. అంటే మైండ్ ఏంటి, మైండ్ పని చేయకపోయినా ఆత్మ పని చేస్తారంటే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆత్మ అంటే ఏంటి తెలుసండి? 2 శరీరాలు, ఇది లవ్ అంటారు. అంటే మనం ఆత్మతో అందరినీ కనెక్ట్ అవ్వాలి. ఇప్పటివరకు ఎవరు కనెక్ట్ అయినా మనం ఫిజికల్గా కనెక్ట్ అవుతున్నాం, అంటే మీ రక్త సంబంధమే అనుకుంటున్నాం. బయట ఉన్న దేహంలో ఉన్న బయట రక్త సంబంధం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆత్మ సంబంధం. అంటే భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పారు? ఆత్మకి మరణం లేదు. అంటే ఒక్కసారి ఆత్మ పుట్టిందంటే అది ఇలా కంటిన్యూగా జన్మలెత్తుతూనే ఉంటుంది. మనందరం కూడా యూనివర్స్లోంచి ఆత్మరూపాన భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జన్మలెత్తిన తర్వాత పునర్జననం, పునరతి మరణం, ఆఖరి జన్మ ఈ మానవ జన్మ వస్తుందండి. ఈ మానవ జన్మ కూడా 7 సార్లు వస్తుంది. 7 సార్లు లోపల నువ్వు నీ ఆత్మను పట్టుకోవడం కోసం భగవంతుడి జ్ఞానాన్ని అంతా కూడా ఆత్మలో పెట్టేశాడు. అంటే జ్ఞానం ఎక్కడుందండి? ఆత్మలో ఉంది. అతనే ఆత్మజ్ఞానం అన్నారు. అంటే ఆత్మజ్ఞానం అంటే అవేర్నెస్ ఉండటం, నిన్ను నువ్వు తెలుసుకోగలటం, నీ లోపల ప్రయాణం ప్రతిదాన్ని గమనిస్తాం. అంటే ఇప్పటివరకు మనం బయట ఎదుగుతున్నాం తప్ప లోపల ఎదగట్లేదు. అంటే మన లోపల ఆత్మ ఒక శరీరాన్ని తయారు చేయగలుగుతుందండి. ఆత్మ ద్వారానే బాడీ ఏం చేస్తుందండి, బాడీని క్రియేట్ చేసుకుంటుంది. 2 శరీరాలు కలిసిన తర్వాత స్పెర్మ్ అలాగే వీర్యం కలిసిన తర్వాత గర్భాశయంలోకి వెళ్ళిన తర్వాత పిండంగా మారి అదే పెద్దదవుతూ అదే బాడీని తయారు చేసుకుంటుంది. హార్ట్ని, కిడ్నీని, లివర్ని, మొత్తం బాడీలోని అన్ని ఆర్గాన్ని ఒక ఆత్మ తయారు చేసుకుంటుంది. అంటే బాడీ ఒక తయారు చేయగలిగిందంటే ఒక ఆత్మ ఎంత పవర్ ఉందండి. అలాగే అదే ఆత్మ రిపేర్ కూడా చేయగలుగుతుంది. ఆ రిపేర్ చేస్తాం అనేది మీరు దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ మేము చెప్పేది అదే. అంటే మైండ్తో కాకుండా రోజు ప్రాక్టీస్ చేసి ఉదయం 6:30కి, మధ్యాహ్నం 12:30కి, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ 45 నిమిషాలు చొప్పున, సాయంత్రం 6:30కి 3 పూట్ల మీ సోల్తో కనెక్ట్ అయ్యి, మీ ఆత్మతో కనెక్ట్ అయ్యి, మీ ఆత్మని బాడీకి ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ ద్వారా ఆత్మ ఆటోమేటిక్ ఏస్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న ద్వారా మీకున్న అన్ని రకాల సమస్యలు ఆత్మలో క్లియర్ అయిపోయి ఈ ఆత్మ జ్ఞానం ద్వారా మీ కర్మను బ్యాలెన్సింగ్ చేసుకుని మీ కాన్షియస్నెస్ లెవెల్ హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోవచ్చండి. అంటే ఫిజికల్గా అందరూ ఆరా అంటున్నారు. ఆరా అనేది అంతా లోయర్ లెవెల్ అండి. కాన్షియస్నెస్ అనేది హయ్యర్ లెవెల్ అనమాట. ఇది అబౌవ్ ద లైట్ కంటే పైన ఉంది. దాని ద్వారా మీరు ఎవల్యూషన్ కృష్ణ కాన్షియస్నెస్, జీసస్ కాన్షియస్నెస్, అల్లా కాన్షియస్నెస్, అలాగే మీ యొక్క పేరుతో మీ యొక్క కాన్షియస్నెస్ పెరిగి మీరు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న అమ్మవారిలో మీకు జన్మ లేకుండా మీ ఆత్మని పరిపూర్ణ చేసుకుని అమ్మవారిలో ఐక్యం చేసుకోవచ్చండి. అంటే ఆత్మదే అంత పవర్. అంటే అది బ్రెయిన్ పట్టుకుంటున్నాం. బ్రెయిన్తో ఉండేది ఓన్లీ విజ్ఞానం, శరీరంతో ఉండేది అజ్ఞానం, ఆత్మతో ఉండేది జ్ఞానం. అంటే భగవంతుడు మనిషిలో ఒక్కరికి ఇచ్చాడు ఆ జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడుందండి? ఆత్మలో ఉంది. అంటే ఆత్మలో ఏముందంటే వేదాలన్నీ లోపలే ఉన్నాయండి. మొత్తం చతుర్వేదాలు, అలాగే మన ఉపనిషత్తులు అంతా కూడా ఇన్బిల్ట్గా ప్రతి ఒక్కళ్ళ ఆత్మలోని కూడా భగవంతుడు ఇన్బిల్ట్గా పెట్టేశాడు. దాన్ని ఎవరైతే లోపలికి వెళ్ళి పరిశోధన చేస్తారో వాళ్ళే సైంటిస్టులుగా మారుతున్నారు. ఇవాళ ఎన్నో ఇన్వెన్షన్ జరిగినాయి అంటే అన్నీ లోపల నుంచి వచ్చినాయి తప్ప బయట నుంచి ఎవరు కాదు. అందుకని ఎవరైతే లోపల పట్టుకుని వాళ్ళు కనుక ప్రయాణం చేయగలిగితే, ఇప్పటివరకు మనం బయట చూస్తున్నాం, బయట చూసిందే నిజం అనుకుంటున్నాం.
బయట చూసేదంతా నథింగ్ అండి. ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు లోపలికి ప్రయాణం చేస్తారో, నేనెవరో తెలుసుకోగలుగుతారో, ఆత్మను పట్టుకోగలుగుతారో, దాన్ని ట్రైనింగ్ చేయగలుగుతారో, మీరు ఏ మందులు వాడక లేకుండా ఆటోమేటిక్గా మీ బాడీని మీరే పెంచుకొని, మీ ఎండ్యూరెన్స్ పెంచుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నాగ సాధువులు కానీ, ఋషులు కానీ, వాళ్ళు ఎక్కడ ఉంటారండి? అడవిలో ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారు. కనెక్ట్ అవ్వడం వల్ల ఈ పంచభూతాలు కూడా వాళ్ళు ఏం చేయలేవు. అగ్గిలో పడుకున్న అగ్ని ఏమవుతుంది, మంచి ఏం చేయలేదు. ఈ దేనికి అన్నిటికీ కూడా అతీతంగా ఆత్మ దాన్ని ప్రయాణం చేసి దాని యొక్క పవర్ని పెంచేసుకుంటే తీసుకెళ్ళిపోతుందండి. ఎంత పవర్ ఉందంటే మనకి ఎన్ని శక్తులైనా సరే ఆత్మతో వచ్చేస్తుంది. ఆత్మ అంటే గాడ్, జీఓడి గాడ్. జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిజ్వాల్. అందుకని ఆత్మే భగవంతుడు. అందుకని మీ ఆత్మే మీ గురువు. అందుకని మీరు ఎవరైతే మీరు ఆత్మను పట్టుకోగలుగుతారో మీరు అన్ని రకాలుగానే ఇక్కడ ఎవల్యూషన్ చేయగలుగుతారు. అంటే ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. అంటే చాలా దీని గురించి ఎన్నిసేపు అంతా మాట్లాడచ్చు అనమాట. అంటే మా సబ్జెక్ట్ అంతా కూడా సోల్. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఎవరైనా దగ్గరికి వస్తే ఎదురుకుండా కూర్చుంటే వాళ్ళ సోల్ లీడ్ చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నాయో తెలిసిపోతున్నది. దాని అన్నిటి కూడా మేము సొల్యూషన్ చెబుతున్నాం. సొల్యూషన్తో పాటు సోల్ టెస్ట్ చేస్తున్నాం, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాం, దాంతోపాటు ఈ సిస్టంలో ఇన్కార్పొరేట్ చేసి మిమ్మల్ని ఇందులో ట్రావెల్ చేయించి మీ బాడీ మైండ్ సోల్ ఇంటిగ్రేషన్ చేసి మిమ్మల్ని ఒక ఎంటర్ప్రెన్యూర్గా మార్చి మీరు మంచి ఆరోగ్యవంతుడిగా చేసి తర్వాత మంచి రిలేషన్షిప్ అయ్యేలా చేసి మీకు ప్రపంచం అంతా మిమ్మల్ని కనెక్ట్ చేసి మీరు భగవంతుడిగా మారి మీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుంటా కూడా అంతా కూడా ఓన్లీ సోల్, ఆత్మే. ఆ ఆత్మని చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ఆత్మ ఎప్పుడు కూడా రీబర్త్ చేయించాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే చచ్చిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే తెలుసో తెలియకో శరీరాన్ని భూమిలో పాతేస్తున్నట్టు. అలా చేయకూడదండి. శరీరం పంచభూతాల తత్వం నుంచి వచ్చింది కాబట్టి ఈ బాడీని పంచభూతాలతో కలపాలంటే ఎవరైతే అగ్నికి ఆహుతి చేస్తారో అగ్నిలో మన దేహం దహిస్తుంది. తర్వాత బూడిద అయిపోయిన తర్వాత వాటర్లో మిక్స్ అయిపోతుంది, ఎయిర్లో మిక్స్ అయిపోతుంది, భూమిలో మిక్స్ అయిపోతుంది, ఆకాశంలో కలిసిపోతుంది. అంటే పంచభూతాల్లో సమానంగా మన బాడీ అయిపోతున్నది కాబట్టి ఈ ఆత్మ ఏమవుతుందంటే ఇంకో జన్మన్నా తీసుకుంటుంది, భగవంతుడిని ఐక్యమైపోతుంది. చాలామంది ఒక తెలియక అప్పుడున్న అప్గ్రేడ్ లేక ఆ రోజులున్న దాని ప్రకారం ఆచార వ్యవహారాలన్నీ తెలుసో తెలియక భూమిలో పాతేస్తున్నారు. పాతేయడం వల్ల శరీరం అంతా భూమిలోకి వెళ్ళి కుళ్ళిపోయి అది 7.5 సంవత్సరాలు కానీ భూమిలో మెర్జ్ అవుతుంది. కానీ ఎముకలు పళ్ళు అలాగే ఉంటున్నాయి. అప్పుడు ఆత్మ కూడా అక్కడే ఉంటుంది అతని శ్మశానంలో. అది అక్కడ ఉంచుకుంటాడా, వేరే ఎవరికి అమ్మేస్తాడు. వాళ్ళు కొనుక్కుంటారు, మంచి ఇల్లు కట్టుకుంటారు. కింద ఏముంటుందండి? శ్మశానం. దాంతో కూడా ఆత్మ కూడా గిఫ్ట్గా ఉంటుంది. చాలామంది ఆత్మను బంధిస్తున్నారు, అదంతా తప్పండి. ఇప్పుడు మీ శంబల 360 ద్వారా ఏం చేస్తారంటే అదే ఆత్మని అమ్మవారి శక్తి అవ్వటం వల్ల రీబర్త్ అవుతాం కూడా జరుగుతుంది అనమాట. అంటే తెలుసో తెలియక ఏం జరిగినా కూడా అన్ని రకాలుగా మనం పాజిటివ్గా మనం స్పందించాలి తప్ప ఏది నెగిటివ్గా అనేది ఇక్కడ లేదు, ఆస్కారం లేదు. 100% పాజిటివ్, 100% ప్రేమించడం, 100% క్షమించడం, అందరికీ ఇవ్వటం, అందరికీ నేర్పించడం, అందరినీ భాగస్వాములు చేసుకుంటాం, అందరినీ కలుపుకుని వెళ్తాం. అదే సనాతన సంస్కృతి. దానికోసమే ఈ ఆత్మ గురించి కూడా చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.